రెడ్ రోజ్, మీరు నా దగ్గర ఇదే తీసుకోవాలి. నా గుర్తుగా ఈ ప్లాంట్ ఎప్పుడు మీ దగ్గరే ఉండాలి. ఎందుకంటే రెడ్ రోజ్ ఇస్ ఫర్ లవ్. ఇలా చెప్పొచ్చా? ఏడ్చినట్టుంది నీ ప్రపోజల్. నిజంగానా? ఏమండి రాణి గారు, బాగున్నారా? రేపే కదండి ఓపెనింగ్, బాగా బిజీగా ఉన్నట్టున్నారు. రండి తత్కాల్, ఎలా ఉన్నారు? తత్కాల్ ఆపండి. సర్వం ఎలాంటి వాడో నాకు తెలుసు. మీరు బయలుదేరండి. అర్థమైందండి. మొత్తానికి ఆ సర్వం అనుకున్న సాధించాడండి. నేను వెళ్ళిపోతానండి, కానీ నేను వెళ్ళి ముందు నేను చెప్పింది నిజమని చెప్పి మీకు తెలియాలి, లేదా నాకు మనశ్శాంతి ఉండదు. ఆ నర్సరీ హైలైట్ అవ్వాలి. హలో తత్కాల్ చెప్పండి. అబ్బే ఏం లేదండి, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. జల్దీ చెప్పండి, ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. హలో, అప్పట్లో మీరు రాణి 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకున్నారు కదా నా దగ్గర. అవును. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? రాణి జాతకం చూపించారు కదా మీ గురువు గారికి, ఆయన ఫోన్ నెంబర్ కావాలి. మా ఫ్రెండ్ కూడా జాతకం చెప్పించాలి. డీటెయిల్స్ అని ఇప్పుడు నా దగ్గర లేవు. యాక్చువల్గా కదంతా. సరే సరేలేండి, ఉంటానండి. మీరు బిజీగా ఉంటున్నారు కదా, తర్వాత మాడదాం. అదేదో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే జాతకాలు కలిసి వస్తాయని ప్రేమించడం ఏంటండి, నాకు నచ్చలేదండి. అది ప్రింట్ వేసేయండి. అయినా ఈ జాతకాల మ్యాటర్ పక్కన పెడితే మనిషి కూడా క్యారెక్టర్ లేనోడండి. ఇవన్నీ లేడీస్ మీకు చెప్పకూడదు, తప్పక చెప్తున్నాను. మీకు ఆ దొరగారి తోటలో విమానం మేడ తెలుసు కదండి, ఆ మేడ పైప్ పోర్షన్ ఇటు ఫ్రెండ్ ఇడికి రెంట్ లేకుండా అద్దెకిస్తే ఇటు దాన్ని అన్ని రకాలుగానే వాడేయడండి. ఇటు ప్రమోషన్ల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం, ఆ జేసీ గడికి, పెసద్ గడికి పక్కలేసి వాడండి. ఇటు ఇవన్నీ ప్రూవ్ చేయడానికి నా దగ్గర ప్రూఫ్లు ఏమీ లేవండి. ఈ 2 లక్షణాలు తప్ప మనిషి చాలా మంచోడండి, ఎవరికి హాని చేయడు. ఉంటానండి. ఏమన్నా తేడా వస్తే హెల్ప్ చేయడానికి నేను ఉన్నాను కదా. హలో, ఎంత పొగరవాడికి నన్నే బ్లాక్మెయిల్ చేస్తాడా? నా వీక్నెస్ మీద కొడతాడా? వాడి వీక్నెస్ మీద చావు దెబ్బ కొట్టాలి. తత్కాల్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మళ్ళీ ఆడి మొహంలో ఎప్పుడు నవ్వు కనిపించకూడదు. ఆ నీ వీక్ పాయింట్ మీద కొట్టాలో నాకు బాగా తెలుసు. మీరు ఇంకే విషయం మర్చిపోండి. అదిగో పని అంతా వదిలేసి ఇప్పుడే ఆటోలో వెళ్ళిపోతున్నారండి. సర్లే ఈ లోన్ పెట్టి. దూరంగా పెట్టండి, రేపు గెస్ట్ వస్తారు. ఒక్కోటి తీసుకొస్తే ఎప్పుడు తీసుకొస్తారు? లోన్ పెట్టి తొందరగా. అలే జాగ్రత్త, చిన్నుతుంది. ఇప్పటికే లేట్ అయింది, గిదా గాడి పెట్టి నువ్వు వెళ్ళిపో. అరే కింద పడ్డావా? రాణి, ఎవరి బలహీనతలు వాళ్ళకుంటాయి. నువ్వు మరీ అంత అసహించుకునే పని ఏం తను చేయలేదు. కావాలని నిన్నెప్పుడు బాధ పెట్టలేదు కూడా. పైగా ఎన్నోసార్లు ఏ స్వార్థం లేకుండా నీకు హెల్ప్ కూడా చేశాడు. తను చేసిన పనులు నీకు నచ్చకపోతే ప్రపోజ్ చేయడం మానేసాయి, అంతేకాని మరీ ఇంతలా అవాయిడ్ చేయకు. జాగ్రత్త, కింద నుంచి రండి. అది రేపు పొద్దున వచ్చేస్తామండి. మాట్లాడు మాట్లాడు. హలో సర్వం గారు, వాయిస్ ఏంటండి డల్ ఉంది? కొంచెం తలనొప్పిగా ఉండి పడుకున్నాను. అరే ఇంత పెద్ద నర్సరీ ఓపెనింగ్ అంటే మాత్రం టెన్షన్లు ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీ పడుకోండి, రేపు ఓపెనింగ్ లో కలుద్దాం. థ్యాంక్స్ అండి. బై రాణి. గోదావరి నర్సరీ అండ్ బొటిక్. రాణి, నర్సరీ పనులు ఎంతవరకు వచ్చాయమ్మా? అయిపోయాయి అన్నయ్య, అంతా ఓకే. రంజిత్ విషయంలో ఏం డిసైడ్ అయ్యావు? ఇంకా ఏం అనుకోలేదు అన్నయ్య. నర్సరీ అన్నావు, టైం అడిగావు. ఇన్నాళ్ళు నాన్నగారిని కన్విన్స్ చేస్తూ వచ్చాను. ఇంక నా వల్ల కాదమ్మా. అసలే నాన్న ఆరోగ్యం అంతంత మాత్రం. పోనీ నీకెవరైనా నచ్చితే చెప్పమ్మా, నాన్నకి చెప్పి కన్విన్స్ చేస్తాను. అలాంటిదేం లేదన్నయ్య. మరి అలాంటిదేం లేనప్పుడు నీ ప్రాబ్లం ఏంటి?
రంజిత్ గురించి మనందరికీ బాగా తెలుసు. నాన్నగారిని దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయానికి రా.